ఈ నెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల వైఖరి లక్ష్యంగా తెలంగాణ రాజకీయ ఐకాస ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. డిసెంబర్ 28ని తెదేపా, కాంగ్రెస్, వైకాపాలకు డెడ్ లైన్ గా ఐకాస ప్రకటించింది. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకువెళ్లాలని ఐకాస నేతలు నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలు లక్ష్యంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఐకాస తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈ నెల 28వ తేదీన కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఉద్యమ అస్త్రంగా వాడాలని ఐకాస భావిస్తోంది. ఇదే అంశంపై సోమవారం ఐకాస విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్, తెదేపా, వైకాపాలపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులను కలిసి తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరి చెప్పేలా ఒత్తిడి తేవాలని నేతలను కోరనున్నారు. ప్రధానంగా మేము ఆ పార్టీలను 2 విషయాలు అడుగుతున్నాం. మొదటిది, తెలంగాణ ఏర్పాటు పైన స్పష్టంగా ఒక అనుకూలమైన ప్రకటన చేయాలి. రెండవది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పైన స్పష్టంగా ఒక కార్యాచరణను కేంద్రం నుంచి డిమాండ్ చేయాలి. వివిధ రూపాల్లో కాంగ్రెస్, తెదేపా, వైకాపాకు చెందిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులపై డిసెంబర్ 27వ తేదీ వరకు ఒత్తిడి తేవాలని ఐకాస నిర్ణయించింది. 27వ తేదీనే తెలంగాణ బంద్ కు పిలుపునివ్వాలని ఐకాస నేతలు భావిస్తున్నారు. ఇందుకు తెరాస, భాజపా, న్యూ డెమోక్రసీ పార్టీలు తమ మద్దతు తెలియజేశాయి. కేసీఆర్ తో చర్చించాక తుది అభిప్రాయం చెబుతామని సమావేశంలో తెరాస తెలిపింది. డిసెంబర్ 28 తర్వాత ఆయా రాజకీయ పార్టీల వైఖరిని బట్టి అత్యంత తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని, అందుకు మరిన్ని కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఐకాస నేతలు భావిస్తున్నారు. 16 నుంచి 22 మధ్య కాలంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆయా స్థాయిల్లో ఉన్న పార్టీల నాయకులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి. ఈ 23 విద్రోహ దినం అనుకున్నాం ఇదివరకే. ఆ రోజు పెద్ద ఎత్తున నల్ల జెండాలతోని ర్యాలీలు నిర్వహించాలని కూడా అనుకున్నాం. 24 నుంచి 26 వరకు మండల కేంద్రాలలో 3 రోజుల పాటు మండల కేంద్రాలలో దీక్షా శిబిరాలు నడుస్తాయి. ఒకవేళ 26 నాటికి కూడా ఆయా పార్టీల వైఖరిలో స్పష్టత రాకపోతే 27, 28 నాడు మేము కొంత తీవ్రంగానే కార్యాచరణ నిర్ణయించాలని చెప్పి అనుకున్నాం. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించిన ఐకాస గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన నిర్మాణాన్ని తయారు చేసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ఇందుకు గ్రామస్థాయి ఐకాస బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయించారు.